భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు రేపు 2 గంటలకు లాల్ బహదూర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ కాంగ్రెస్ కమిటీ నాయకులతో, గ్రామ కమిటీ అధ్యక్షులతో, మండల కార్యవర్గంతో, జిల్లా కార్యవర్గంతో ముఖాముఖిగా మాట్లాడే ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని రేపు లాల్ బహదూర్ స్టేడియం విచ్చేయించిన సందర్భం లోపల మన వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వికారాబాద్, పరిగి, కొడంగల్, తాండూర్ అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున 5,000 మంది కార్యకర్తల్ని ఎవరైతే గ్రామ స్థాయిలో పనిచేస్తున్నారో ఇంద్రమ్మ కమిటీ సభ్యులతో సహా వీళ్ళందరితో కూడా మాట్లాడే విధంగా ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి మన గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు నా సహచర మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా మన హైదరాబాద్కు మేయర్గా, గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ గారు నూతనంగా మన పిసిసి నుంచి చెవెళ్ళ లోక్సభకి తను ఇన్ఛార్జ్గా అపాయింట్ కావడం జరిగింది. అదేవిధంగా ఇంకొక మిత్రుడు సుబ్బారావు గారు కూడా పిసిసి జనరల్ సెక్రటరీ గారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఇంకా పర్ణికారెడ్డి గారు కూడా మార్గ మధ్యంలో ఒక ప్రభుత్వ కార్యక్రమం ఉండి తన నియోజకవర్గం నుంచి బయలుదేరిండు. తను కూడా ఒక హాఫ్ అన్ అవర్లో ఎమ్మెల్యే గారు మన నారాయణపేట శాసనసభ్యురాలు తను కూడా ఈ కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా మన చివెళ్ళ పార్లమెంట్లో మన పార్టీ తరఫున జరుగుతున్నటువంటి కార్యక్రమాలు పర్యవేక్షణకని రావడం జరుగుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమం లోపల పెద్దలు మన సత్యం శెట్టి గారు, కిషన్ నాయక్ గారు, రత్నారెడ్డి గారు, అదేవిధంగా మన సుధాకర్ రెడ్డి గారు, వహాయిద్ భాయ్ గారు, ఇంకా చాలామంది మన చివలపల్లి రమేష్ గారు, కృష్ణారెడ్డి గారు, ఇంకా అనంతరెడ్డి సాబ్, మన పార్టీ ప్రెసిడెంట్స్, అన్ని మండలాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఒక పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం. చాలా సంతోషంగా ఉంది. గత శాసనసభ ఎన్నికలకు ముందు మల్లికార్జున్ ఖర్గే గారు మన జిల్లా లోపల పలు పర్యటనలు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, నేను జిల్లా అధ్యక్షుడిగా తాండూరుకు మల్లికార్జున్ ఖర్గే గారిని తీసుకొచ్చి నేనే ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి మల్లికార్జున్ ఖర్గే గారిని కలిసి మీరు రావాలి మా జిల్లాకు అని చెప్పి ఆయన ఆహ్వానించి పెద్ద ఎత్తున మేము అందరం కూడా కలిసి తాండూరులో ఒక మీటింగ్, మనము బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఉద్దేశించి ఒక మీటింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మన చెవులలో కూడా మల్లికార్జున్ ఖర్గే గారిని తీసుకొచ్చి అప్పుడు ఒక పెద్ద మీటింగ్ మనము చెవుల్లో కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్లో కూడా 6 గ్యారెంటీలు అమలు పరుస్తామని చెప్పి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రేవంత్ రెడ్డి గారు, అప్పుడు పిసిసి అధ్యక్షులు అందరం కూడా పెద్ద ఎత్తున ఒక మీటింగ్ హైదరాబాద్లో పెట్టి 6 గ్యారెంటీలు ఆవిష్కరించడం జరిగింది. ఆ 6 గ్యారెంటీలు ఆవిష్కరించుతున్న సందర్భం లోపల ఏం చెప్పినామంటే, గ్రామాల లోపల ఇందిరమ్మ కమిటీలు వేస్తాం. ఆ ఇందిరమ్మ కమిటీలో గ్రామాల్లో ఉండే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఈ ప్రభుత్వం తీసుకోవడానికి కృషి చేస్తున్నారో వాళ్ళనే ఇందిరమ్మ కమిటీ సభ్యులను ప్రభుత్వ పరంగా వేస్తాం. ప్రభుత్వ పరంగా వాళ్ళ ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి 6 గ్యారెంటీలను అమలు పరుస్తామని చెప్పి ఆ రోజు స్పష్టంగా మేము గ్యారెంటీ కార్డులు కూడా మేము ఆవిష్కరించినాం. ప్రతి ఇంటికి పోయి గ్యారెంటీ కార్డులు ఇచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురండి, మేము గ్యారెంటీ ఇస్తున్నామని చెప్పి మన హామీలను గ్యారెంటీ కార్డు రూపం లోపల ఇంటింటికి తిరిగి మా కార్యకర్తలు వెళ్ళి పంచడం జరిగింది. తద్వారా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న మాట ప్రకారం మేము ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు 3,500 ప్రతి నియోజకవర్గానికి గత సంవత్సరం సంబంధించి ఇచ్చేసినాం. పరిగిలు ఇచ్చినాం, వికారాలు ఇచ్చినాం, కొడంగల్ ఇచ్చినాం, తాండూరులు ఇచ్చినాం. ఇంకొక 3,500 ఇండ్లు వారం 15 రోజుల మళ్ళొక 3,500 ఇండ్లు ఇస్తున్నాం. మా మండల అధ్యక్షులు అందరూ కూడా లిస్టులు తయారు చేస్తున్నారు. ఆ లిస్టులు మాకు శాసనసభ్యులకు రాగానే, ఇందిరమ్మ కమిటీ సభ్యులు సంతకం చేసి రాగానే ఆ లిస్టులను మేము కలెక్టర్ ద్వారా ఇన్ఛార్జ్ మినిస్టర్కి పంపించి
అవి శాంక్షన్ చేయించుకొని ఇంకొక 3,500 ఇండ్లు. ఈ 3,500 ఇండ్లు అంటే ఒకసారి మీరు లెక్క చేయాలి. 2 ఏళ్లకు 3,500 3,500 అంటే 7,000 ఇండ్లు. 7,000 ఇండ్లు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు అంటే 7,000 ఇంటూ 5 లక్షలు అంటే 350 కోట్ల రూపాయల విలువైనటువంటి ఇండ్లని గ్రామాల్లో ఉండే పేద ప్రజలు ఎవరైతే గుడిసెల్లో ఉంటారో, గుడిసెల్లో ఉండి వానబడి పాముల ఇళ్లకు వస్తున్నటువంటి పేదవాళ్ళు, అట్టడుగు వర్గాల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు. నేను స్వయంగా నా స్వగ్రామైనటువంటి శివారెడ్డిపల్లి దోమ మండలంలో అప్పుడు నా చిన్నప్పుడు ఆ గ్రామాలకు పోతే వాగ్రే రవిమల్లా ఖరంద్రే శరత్ బల అని ఉంటుంది. మన ఊళ్ళలో అప్పుడు మైనార్టీలు వచ్చి అడుగుతుంది. నేను మా నాయన అడుగుతుండి, ఏందైనా వీళ్ళు సాయంత్రం ఎట్లా వస్తారంటే వాళ్ళు పేదవాళ్ళమ్మ, వాళ్ళకి మనం రొట్టె వేయాలని డైలీ మేము సాయంత్రం రొట్టె ఇస్తుంటే వాళ్ళకి సపరేట్ రొట్టె తయారు చేస్తుంటాం. షెఫ్కి తెలిసే విషయం. అయితే అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తుంటే ఇల్లు కట్టించి గృహప్రవేశంగా చేసేసిన, గృహప్రవేశం కూడా చేసేసిన. ఆ యొక్క తల్లి కళ్ళల్లో ఆనంద బాష్పులు వచ్చినాయి, ఆ ముఖంలో కళ్ళల్లో ఆనంద బాష్పులు. ఆమె జీవితంలో ఆమెకు ఇల్లే ముఖ్యం. 2 బిడ్డలు పెళ్లికి వచ్చిర్రు, భర్త చనిపోయాడు, ఎటు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇల్లు కట్టించేసినాం ఆమెకు. ఆ ఒక్కవరే కాదు, తాండూరులో, వికారాబాద్లో, పరిగిలా చాలా మొట్టమొదటి మేము ఒక్కొక్క గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకొని ఆదర్శ గ్రామాల్లో ఎంతమంది దరఖాస్తు చేస్తే అంతమందికి ఇచ్చేసినాం. వాళ్ళు వీళ్ళని కాదు, ఎంతమంది దరఖాస్తు చేస్తే అంతమందికి ఇచ్చేసినాం. ఇవన్నీ కూడా ఎట్లా అంటే ఆ రోజు ఖర్గే గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మాకు దశ దిశ నిర్దేశం చేసి మనం ఏదైతే గ్రామాల నుంచే కాంగ్రెస్ పార్టీ పుట్టాలి, వాళ్ళకే అధికారం ఇవ్వాలని మాకు చెప్పిండో అది నిజం చేసి ఈరోజు మళ్ళీ దశ దిశ నిర్దేశం చేయడానికి తను ఈ కార్యక్రమానికి స్థానిక సంస్థలు రాబోతున్నాయి. ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఏ విధంగా పార్టీ బలోపేతం చేయాలన్నది దశ దిశ నిర్దేశం చేయడానికి మల్లికార్జున ఖర్గే గారు వస్తున్నారు. ఈ విధంగా ఇండ్ల పథకమే కాదు, ఏదైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతాంగానికి హామీ ఇచ్చినాము. 14th ఆగస్ట్ ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా అమెరికాలో 10 రోజులు ఉన్నాం. 14th ఆగస్ట్ ల్యాండ్ అయినాం హైదరాబాద్లో. 15th ఆగస్ట్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 21,000 కోట్ల రూపాయలు, 2 లక్షల రూపాయల వరకు ప్రతి నియోజకవర్గానికి దగ్గర 300, 350, 250 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతా లోపల జమ చేయడం జరిగింది. ఇప్పుడు మొన్ననే 9 రోజులు 9,000 కోట్లని మన ముఖ్యమంత్రి గారు రాజీవ్ గాంధీ గారి బొమ్మ వెనుక పెట్టుకొని మన సెక్రటరియట్ ముంగల్ని పెద్ద మీటింగ్ పెట్టి రైతులందరూ కూడా అక్కడికి పిలిచి ఇంకా లక్షలాది మంది రైతులను రైతు వేదికల దగ్గర పెట్టి ఆ యొక్క డైరెక్ట్ ఇంటరాక్షన్ కూడా ప్రోగ్రాం పెట్టి 9,000 కోట్ల రూపాయలు కూడా ఎన్ని ఎకరాల భూమి ఉన్నా సరే, ఒకవేళ ఒక పంట ఈసారి మనం దున్నకున్నా సరే, ఇప్పుడు దున్నకపోతే వచ్చేసారి దున్నుతామన్న ఉద్దేశంతో రాళ్ళు రప్పలు లేఅవుట్లు తప్ప ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకు మనం మొన్ననే 9,000 కోట్ల రూపాయలు, ఒక్కొక్క ఎకరకు 12,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలు జమ చేసినాం. ఇంకొక 5 నెలలు అయిపోతే మళ్ళీ ఒక 6,000 రూపాయలు అయిపోతున్నాం. ఇది ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం. ఏదైతే హామీ ఇచ్చినామో హామీ ప్రకారం వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటికి కరెంటు బిల్లు 800 రూపాయల వరకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చినాం. 16,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి ప్రతి సంవత్సరం రైతుల పక్షాన కరెంట్ డిపార్ట్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ విధంగా ఏ విషయం అయితే మేము చెప్పినామో ఇంటికి గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకి ఇస్తున్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినాం. ఎవరైతే ఆరోగ్యం బాగలేకుండా పెద్ద హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నా సరే 10 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే చెల్లించే విధంగా రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చినాం. ఈ విధంగా మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తూ 8 లక్షల కోట్ల రూపాయల అప్పుతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మాకు వారసత్వంగా కేసీఆర్ అప్పచెప్తే ఇచ్చిన మాట జవదాడకుండా, కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఇచ్చిన మాట కూడా ఎక్కడ తీసుకోకుండా అన్ని కూడా అమలు చేస్తున్నాం. ఒకసారి ముఖ్యమంత్రి గారు నేను ఇంట్లో ఆయన తన ఆఫీస్లో ఫోన్ చేస్తున్నాం. నేను అడిగిన చాలా ఊర్లలో మేము మహిళా సోదరిమణుల కోడళ్ళకు కూడా హామీ ఇచ్చినాం, మనము పెన్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళు అడుగుతున్నారంటే చెప్పిండు. మనం ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తాం. తొందరలోనే 1000 రూపాయలతో స్టార్ట్ చేద్దాం. ప్రతి సంవత్సరం 500 రూపాయలు యాడ్ చేద్దాం. ఒక 3 ఏళ్లలో ఇచ్చిన మాట ప్రకారం 2,500 కోడళ్ళకు కూడా ఇద్దామన్న మాట ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం జరిగింది. కాబట్టి మీకందరికీ చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా, నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటాం, జాతీయ పార్టీ బాధ్యతల దృష్ట్యా కానీ ఇంకో దృష్ట్యా కానీ అన్ని ప్రోగ్రామ్స్లలో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఆ దాంట్లో భాగంగా మేము ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ నేను అడిగినాను,
ఎక్కడైనా మీకు మధ్యప్రదేశ్లో 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తుర్రా, మహారాష్ట్రలో 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తుర్రా, రాజస్థాన్లు ఇస్తుర్రా, బీహార్లు ఇస్తుర్రా, ఎక్కడ ఇస్తుర్రు? ఏ రాష్ట్రంలో కూడా 5 లక్షల రూపాయలు పెట్టి ఇచ్చే కార్యక్రమం లేదు. 2 లక్షల రుణమాఫీ అన్నది ఏ రాష్ట్రంలో కూడా లేదు. మనకు పక్కనే చాలా రాష్ట్రాలు ఉన్నాయి. మన వాళ్ళు చాలా మంది పూనాల బొంబాయిలో కూడా పనిచేయడానికి పోతారు. మీరు కనుక్కోండి ఎక్కడన్నా. ఎక్కడ కూడా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగడం లేదు. ఈ విధంగా ఏ విధంగా అయితే ఇందిరమ్మ రోటీ కపడా మకాన్ అని చెప్పిందో, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఇవి పేదవాళ్ళ యొక్క కనీస అవసరాన్ని ఇందిరమ్మ ఏదైతే గుర్తించి ఆ రోజు ప్రైవేటు బ్యాంకులను కూడా జాతీయం చేసి, ఏ విధంగా అయితే భూస్వాముల దగ్గర ఉన్న భూములు తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులకు భూములను నిరుపేదలకు పంచిందో దాన్ని నిజం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దార్శనికతో ముందుకు పోతున్న సందర్భం లోపల మేము కోరుతున్నాం, మన జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరికి వాళ్ళే మేము అన్ని సదుపాయాలు కూడా కల్పించడం, ప్రతి పల్లెకు కూడా ఆర్టీసీ బస్సు పంపించడం జరుగుతుంది. మీరు కూడా మీకు ఏదైనా సదుపాయాలు ఉంటే, మీకు ఏదైనా వాహనాలు ఉంటే మీరు కూడా అదనంగా కూడా పెట్టుకొని మొత్తం పెద్ద ఎత్తున మనం ఇచ్చిన మాటను నిజం చేసుకొని మల్లికార్జున ఖర్గే గారి అధ్యక్షతన మనం మేనిఫెస్టో రిలీజ్ చేసుకొని ఆ మేనిఫెస్టోను రిలీజ్ చేసుకొని పూర్తి చేసే సందర్భం లోపల రేపు జరగబోయేటటువంటి జిల్లా పరిషత్ ఎన్నికల లోపల, మండల పరిషత్, సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయడానికి మీరందరూ కూడా ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కదిలి రావాలని జిల్లా అధ్యక్షునిగా నేను, అదేవిధంగా మన స్పీకర్ గారు, అదేవిధంగా మనోహర్ రెడ్డి గారు, రామ్మోహన్ గారు అందరూ కూడా కలిసి మీ దగ్గరకు రావడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మాట్లాడతారు. ఇప్పుడు బొంతు రామ్మోహన్ గారు. వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పెద్దలు పరిగి శాసనసభ్యులు అన్న రామ్మోహన్ అన్న నేతృత్వంలో మరి ఈరోజు వికారాబాద్ జిల్లాకు సంబంధించి మరి ఇక్కడ వికారాబాద్ కాన్స్టిట్యున్సీ, మరి అదేవిధంగా తాండూరు కాన్స్టిట్యున్సీ, పరిగి ఈ మూడింటికి సంబంధించిన ముఖ్య కార్యకర్తలకు సంబంధించి మరి ప్రెస్ మీటు, అదేవిధంగా చిన్న ప్రిపరేటరీ సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దీనికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు మరి జిల్లా అధ్యక్షులు మరి రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా అందరికీ పెద్దలు మరి వికారాబాద్ శాసనసభ్యులు, మరి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ అన్న మా పెద్దన్న మరి ప్రసాద్ కుమార్ గారు శాసనసభ్యులకి, అదేవిధంగా తాండూరు శాసనసభ్యులు మిత్రులు మరి సీనియర్ నాయకులు మనోహర్ అన్న గారు, అదేవిధంగా పిసిసి జనరల్ సెక్రటరీ సుబ్బారావు గారు, మరి ఇక్కడ వికారాబాద్లో ఉన్న సీనియర్ నాయకులందరూ, మరి వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలు, మరి మిగతా కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన ఇంపార్టెంట్ మిత్రులు, మరి ప్రెస్ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే చాలాసేపటి నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా మరి ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే, మరి అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది, రేపు ఎల్బీ స్టేడియంలో ఒక వినూతనమైన, దాని బహిరంగ సభని కూడా కాదు, దేశంలో ఎక్కడ లేని విధంగా, ఎప్పుడు లేని విధంగా ఒక భారతదేశానికి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులైన శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, మరి పిసిసి ప్రెసిడెంట్ గారు, మరి అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి నటరాజన్ గారు, మరి గౌరవ మంత్రులు అందరూ రేపు ఆ పాల్గొనే సదస్సు ఏదైతే ఉందో, ఒక దేశ అధ్యక్షుడు, మరి ఒక జిల్లా అధ్యక్షుడు, మండలాధ్యక్షుడు, ఒక గ్రామ అధ్యక్షుడికి డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అయి వ్యవస్థ ఏ రకంగా ఉండాలి, మరి ఎట్లా ముందుకు పోవాలి, పార్టీ వ్యవస్థ, పార్టీ నిర్మాణం, మరి పార్టీలో ఉన్న కార్యకర్తలు, దాని యొక్క రూపురేఖలు,
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విధానాలు, కాంగ్రెస్ పార్టీ సమాజంలో సంఘంలో ఎలా ముందుకు పోవాలనే దాంట్లో ఎక్కడ లేని విధంగా వినూతనంగా రేపు జరగబోయే సమావేశం ఏదైతుందో 3 గంటలకు ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీలో కూడా జరగని సమావేశం. రేపు జరగబోయేది ఒక గ్రామం నుంచి, ఒక బస్తీ నుంచి మాస్గా ఇవాళ బహిరంగ సభ. అంటే ఎవరిని పడితే వారిని జనరల్గా మీటింగ్కు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ ఏ ఇతర పార్టీలకు సంబంధించిన గ్యాదర్ చేస్తారు. కానీ మరి ఫస్ట్ టైం మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున ఖార్గే గారు మరి ఇలా ఏఐసిసి తీసుకున్న ఒక నిర్ణయం ప్రకారం మరి ఇలా అఖిల భారత అధ్యక్షులు డైరెక్ట్ గ్రామాధ్యక్షునికి ఇంటరాక్ట్ అయ్యే ఒక వినూతన కార్యక్రమం. తద్వారా ఒక మంచి మైలేజీ, మంచి మెసేజ్ మరి వాళ్ళ పార్టీకి కూడా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఏదైతే ఇక్కడ వికారాబాద్ జిల్లా, ఇలా వికారాబాద్ కాన్స్టిట్యున్సీకి వస్తే వికారాబాద్ టౌన్లో కానీ మరి అదేవిధంగా వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్న మండలాల్లో కానీ మరి గ్రామాల్లో కానీ బూత్ కమిటీ నుంచి నిర్మాణం ఉంటుంది. ఇలా గ్రామాధ్యక్షులు కానీ గ్రామ కార్యదర్శులు కానీ మరి టౌన్లలో ఉన్న మున్సిపాలిటీలో ఉన్న వార్డులలో కానీ బూతులు ఉంటాయి, ఎలక్షన్ బూతులు ఉంటాయి. మరి ఆ బూత్ స్థాయి నిర్మాణం అనేది పకడ్బందీగా మరి జరిగింది, కొంత జరుగుతుంది. మరి వాళ్ళ ఆ బూత్ స్థాయిలో ఉన్న ప్రతి బూత్కు 10 మంది మరి తగ్గకుండా బూత్ కమిటీలు అన్ని కూడా వేసుకున్నాం. మరి ఆ బూత్ కమిటీలో ఉన్న ప్రతి బూత్కు 10 మంది చొప్పున మరి వాళ్ళ గ్యాదర్ చేసి ఇది ఒక ప్రతినిధులకు అంటే ఒక డెలిగేట్స్కు ఇవాళ కొన్ని మీటింగ్లు అంటే గ్రామంలో 100 మంది 200 మంది ఉత్సాహంగా ఉన్న మరి కార్యకర్తలు కానీ అక్కడ ఉన్న అభిమానులు కానీ వస్తారు. కానీ దానికి భిన్నంగా వినూతనంగా ఇవాళ లీడర్లతోటి, క్యాడర్ తోటి, ఇవాళ కింది స్థాయిలో ఉన్న ప్రజలతోటి కాదు మీటింగ్ ఇది. ఇవాళ ఒక క్యాడర్ బేస్డ్ కార్యకర్తలతోటి ఒక బూత్ కమిటీలో ఉన్న వాళ్ళంటే మరి ఆ బూత్ కమిటీలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించే వెరీ ఇంపార్టెంట్ కార్యకర్తలు. ఇవాళ ఒక గ్రామంలో కూడా చాలా ఇంపార్టెంట్ కార్యకర్తలు ఎవరుతున్నారో వాళ్ళతో జరిగే ఒక అరుదైన అద్భుతమైన మీటింగ్ రేపు ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. కాబట్టి దీని యొక్క ఎంతమంది పోతున్నారు, చాలా మంది అడుగుతారు ఎంతమంది పోతున్నారు, ఎన్ని వేలతో ఎన్ని లక్షల మంది అంటే ఇది లక్షలతో జరిగేది కాదు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి బూత్లో ఉన్న మరి బూత్లో ఉన్న ఇంపార్టెంట్ కార్యకర్తలు ఎవరైతున్నారో, గ్రామంలో ఉన్న ఇంపార్టెంట్ కార్యకర్తలు ఉన్నారో, మున్సిపాలిటీలో ఉన్న బూత్లో ఉన్న ఆ 10 మంది ఎవరైతే ఉన్నారో ఆ 10 మందిని మాత్రమే గ్యాదర్ చేసి దాదాపు ఒక కాన్స్టిట్యున్సీకి 2500 నుంచి 3000 మంది ముఖ్య నాయకులు ఉంటారు. ఆ ముఖ్య నాయకులతో రేపు జరగబోయే ముఖ్యమైన సమావేశమే రేపు ఎల్బీ స్టేడియంలో మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో జరిగే మీటింగ్. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్లో ఎలా ఉండాలన్నట్లే ఒక దిశానిర్దేశం జరుగుద్ది. ఆ దిశానిర్దేశం కూడా రేపు ఇవాళ అన్ని పార్టీలు అన్ని వ్యవస్థలు కూడా భారతదేశ వ్యాప్తంగా ఏం జరుగుతుందో మరి వాళ్ళంతా కూడా ఒక నియంత్రిత పాలన ఎలా కొనసాగుతుందో దానికి ఒక దిశానిర్దేశం రేపు చేయబోతున్నారు. మరి ఆ దిశానిర్దేశం దాంట్లో చాలా ఇంపార్టెంట్ కార్యకర్తల్ని మరి దాంట్లో పాల్గొనే విధంగా మరి గౌరవ ఎమ్మెల్యేలు కానీ గౌరవ ఇలా అటెండ్ అయిన ముఖ్య నాయకులు కానీ వారందరూ కూడా ఆ వైపుగా కృషి చేస్తున్నారు. రేపు జరగబోయేది నిజంగా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. జనరల్గా ఎక్కడో కాడ అందరినీ మనం గ్యాదర్ చేస్తుంటాం, కానీ అది కాకుండా ఓన్లీ క్యాడర్ తోటి గ్రామాధ్యక్షుల నుంచి గ్రామ కార్యదర్శి నుంచి పైకున్న వాళ్ళని రేపు మనం మరి గ్యాదర్ చేస్తున్నాం. కాబట్టి ఎవరొక్కరు కూడా దానికి మిస్ కాకుండా రేపు ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి విజయవంతమైన విధంగా మనందరికీ స్వచ్ఛందంగా జనరల్గా మీటింగ్లు అంటే మరి మాస్గా జరుగుతుంటాయి, కానీ రేపు జరగబోయే మీటింగ్కు స్వచ్ఛందంగా తరలి వచ్చే విధంగా మరి చేవెళ్ళ పార్లమెంట్లో నిన్న దాదాపు 4 మరి అసెంబ్లీలో దీనికి సంబంధించిన సమావేశాలందరినీ చాలా ఉత్సాహంగా
మరి ఒక్క కార్యకర్త ఒక్క లీడర్ కూడా మిస్ కాకుండా వచ్చే విధంగా నిన్న మహేశ్వరం అదేవిధంగా చేవల్ల చేర్లింగంపల్లి రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ముఖ్య కార్యకర్తల మీటింగ్ అని ఇవాళ మరి ఇక్కడ వికారాబాద్ జిల్లాకు సంబంధించి వికారాబాదు పరిగి మరి దానికి సంబంధించి తాండూరులో కూడా ఇప్పటికే గ్రామాన మండలంలో కూడా మొత్తం సమావేశాలు జరిగి రేపటి కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ఈ దేశంలో బీజేపీ పార్టీ చేస్తున్న వికృత నియంత్రిత పోకడలు ఇవన్నిటిని కూడా రూపుమాపడానికి ఇలా అఖిల భారత కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలు రేపు జరగబోయే మీటింగ్ను విజయవంతం చేయడానికి ఆల్మోస్ట్ అన్ని కార్యక్రమాలన్నీ కూడా మరి ఎక్కడికక్కడికి పూర్తి కావడం కూడా వచ్చింది. మరి ఇక్కడ దీని తర్వాత కూడా మనకు ఇక్కడ ఉన్న వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ముఖ్య నాయకులతో ఈ ప్రెస్ మీట్ తర్వాత కూడా కార్యక్రమం అందరూ కూడా ఇక్కడనే ఉండి ఆ కార్యక్రమంలో కూడా ఉండి విజయవంతం చేయాలని చెప్పి రేపటి మీటింగ్ను మరి ఈ వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క లీడరు ప్రతి ఒక్క బూత్ లో ఉన్న మరి అలా ఫోన్ నెంబర్తో సహా అన్ని కూడా ఉన్నాయి. అందరినీ చెక్ చేసి మరి వారిని అటెండ్ అయ్యే విధంగా మరి గౌరవ పెద్దలు మరి వికారాబాద్ శాసనసభ్యులు స్పీకర్ గారు మరి ప్రసాద్ అన్న నాయకత్వంలో మరి ఇలా జిల్లా ప్రెసిడెంట్ నాయకత్వంలో దాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పి మరి దాన్ని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరూ తూచా తప్పకుండా 12 o'clock పార్టిసిపేట్ చేసి అక్కడ 2 వరకు చేరుకునే విధంగా ఉండాలని చెప్పి అందరూ కూడా మరి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వారందరూ కూడా ఆ విధంగా బయలుదేరాలని చెప్పి మరి ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ లీడర్లందరూ కూడా ముఖ్య నాయకుల సమావేశం అది ముఖ్య నాయకుల సమావేశం కాబట్టి కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఈ వికారాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న వికారాబాద్ జిల్లాలో ఉన్న మరి తాండూరు పరిధికి సంబంధించిన ముఖ్య నాయకులందరూ డెఫినెట్ గా అటెండ్ అయ్యి విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. గౌరవ సభాధ్యక్షుడు వికారాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షుడు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి, గౌరవ పెద్దలు మన అందరి ఆప్తుడు స్థానిక శాసనసభ్యులు తెలంగాణ శాసనసభాపతి అన్న గౌరవ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్న గారికి, చెవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి గౌరవ సోదరుడు బొంతు రామ్మోహన్ గారికి, ఇన్ఛార్జిగా నల్గొండ నుంచి పిసిసి జనరల్ సెక్రటరీగా వచ్చినటువంటి సుబ్బారావు గారికి, గౌరవ మండల పార్టీ అధ్యక్షులు గౌరవ పెద్దలు సత్యం శెట్టి గారికి, కిషన్ నాయక్ గారికి, మైపాల్ రెడ్డి గారికి, సుధాకర్ రెడ్డి గారికి, వైద్ భాయ్ గారికి, వేదిక మీదన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, రేపు జరగబోయే మీటింగ్ అనేది ఒక చరిత్రాత్మకం. భారతదేశంలోనే ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా జరగనటువంటి విధంగా మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు నేరుగా గ్రామ కమిటీ అధ్యక్షులతో మాట్లాడడం, గ్రామంలో ఏ విధంగా పరిపాలన సాగుతూ ఉన్నది, మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏంటివి, మనం వచ్చిన ఈ సంవత్సరాల కాలంలో ఏమేమి ఇంప్లిమెంట్ చేసినామని చెప్పి కులంకుశంగా చర్చించడం అనేది చాలా శుభ పరిణామం. ఈ సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, ఈరోజు కులగణన కానివ్వండి, ఎస్సీ వర్గీకరణ కానివ్వండి, ఏదైతే ఈరోజు దేశానికే రోల్ మోడల్గా అయ్యి ఈరోజు మోదీ ప్రభుత్వం కూడా ఆ కులగణన చేయాలని చెప్పి ఈరోజు ఏ విధంగా అయితే చేపట్టిందో, ఈ మల్లికార్జున ఖార్గే గారు చేపట్టినటువంటి కార్యక్రమం కూడా రేపు ఖచ్చితంగా ఒక రోల్ మోడల్ కాబోతుందనే విషయాన్ని గౌరవ సోదరుడు ఇప్పుడు చెప్పిండు. అది వాస్తవం కూడా. అదే కాకుండా ఈరోజు మనం చేసినటువంటి సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమ పథకాలు, బీదలకు పంచడం, ఎప్పుడు కూడా దేశంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేసినటువంటి సాహసం, గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఆర్థికంగా విధ్వంసం చేసిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కూడా ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ ఈరోజు సన్న బియ్యం అనేది పేదల పాలిట వరంగా ఈరోజు ప్రతి ఇంటికి సన్న బియ్యం వేయడం అనేది ఒకటి దేశంలో ఎక్కడ లేదు, మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ కావడం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారికి ప్రత్యేకంగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు అందరూ కూడా తెలుసు రేషన్ కార్డులు గతంలో
ఒక 10 సంవత్సరాలు అవుతుంది మన ఇష్టపడి తెలంగాణ ఏదైతే తెచ్చుకున్నామో ఎప్పుడే కానీ ఒక తెల్ల రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాప నవ్వలే. ఆ రోజు చెప్పినాం ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఇస్తామని చెప్పినట్లే ఈరోజు ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు లేవో ప్రతి కుటుంబానికి ఇచ్చే విధంగా ఈరోజు మనం ప్రణాళిక తయారు చేసినాం. మన సివిల్ సప్లై మినిస్టర్ గారు కూడా రేపు 14th నుంచి ఇస్తామని చెప్పి ఉన్నారు. ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు అర్హులై ఉన్నటువంటి వాళ్ళు తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే లేదో వాళ్ళందరూ కూడా ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రేపు జరగబోయే మీటింగ్ మండల కమిటీ అధ్యక్షులు కానివ్వండి, ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, గ్రామ కమిటీ అధ్యక్షులు కానివ్వండి, అందరూ కూడా వికారాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున దాదాపు ఒక 10,000 మంది వరకు తప్పకుండా పెద్ద ఎత్తున వెళ్ళడానికి ఉత్సాహంగా ఉన్నారు. మేము ఎంత తక్కువ అంటే కూడా మేము ఉదయం నుంచే బస్సెస్ పెడతా ఉన్నాం. ఏ గ్రామానికి ఏ మండలానికి పెట్టినా 10 బస్సులు అంటే నాకు ఇంకా 4 కావాలి 5 కావాలని చెప్పి కొట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక మంచి ఉత్సాహంతో ఉన్నారు ఈరోజు గ్రామీణ ప్రాంతంలో. గత 10 సంవత్సరాల నుంచి ఏ సంక్షేమ పథకాలు జరుగుతలేవు. మనం ఈ సంవత్సరాల కాలంలోనే పేదోడికి ఇల్లు లేని వారికి ఇల్లు అయినా కానీ, ఏ సంక్షేమ పథకం అన్నా రుణమాఫీ కానివ్వండి, ఎవరికైతే భూమి లేని నిరుపేదకు మనం ఆత్మీయ భరోసా ఏదైతే ఇస్తామని చెప్పినామో 1000 రూపాయలు కానివ్వండి, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. కనుక యావత్ తెలంగాణ అంతా కూడా రేపు పెద్ద ఎత్తున మల్లికార్జున గారు మీటింగ్కు వచ్చి సక్సెస్ చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే మీటింగ్ చరిత్రాత్మకమని చెప్పి దీన్ని రోల్ మోడల్గా అందరూ కూడా ఇదే అవలంబిస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. ఏఐసిసి అధ్యక్షులు, రాజ్యసభలో ఆపోజిషన్ లీడరు, కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాల దిక్సూచిగా ఉన్న మల్లికార్జున ఖర్గే గారు రేపు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. హైదరాబాదులో ఎల్బీ నగర్ స్టేడియంలో 4 గంటలకు కాంగ్రెస్ గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే మీటింగు. మరి వికారాబాద్ జిల్లా తరఫున జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు పరిగి శాసనసభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, తాండూరు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు బి మనోహర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా చేవెళ్ళ నియోజకవర్గానికి కొత్తగా పార్లమెంటు నియోజకవర్గానికి కొత్తగా పిసిసి తరఫున వైస్ ప్రెసిడెంట్గా వేసి ఇన్ఛార్జ్గా వేసిన బి రామ్మోహన్ రావు గారికి, మరి అదేవిధంగా పిసిసి జనరల్ సెక్రటరీ పెద్దలు సుబ్బారావు గారు, మరి ఈ కార్యక్రమానికి వికారాబాద్కు సంబంధించిన పెద్దలు సత్యం శెట్టి గారు, పెద్దలు కిషన్ నాయక్ గారు, పెద్దలు కృష్ణారెడ్డి గారు, పెద్దలు అనంతరెడ్డి గారు, పెద్దలు నరసింహులు గారు, గొట్టెముకుల శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా పార్టీ అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు, మోమిన్పేట పార్టీ అధ్యక్షులు శంకర్ గారు, మర్పల్లి పార్టీ అధ్యక్షులు సురేష్ గారు, బంటారం పార్టీ అధ్యక్షులు వెంకటేశం గారు, కోట్పల్లి పార్టీ అధ్యక్షులు నర్సింగ్ నాయక్ గారు, ధారూరు పార్టీ అధ్యక్షులు మాన్సింగ్ గారు, వికారాబాద్ మండల్ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి గారు, మరి మిగతా చాలామంది పెద్దలు రామచంద్రారెడ్డి గారు, మరి ఆర్టీఏ జిల్లా మెంబర్ జాఫర్ గారు, హనుమంత్ రెడ్డి గారు, రత్నారెడ్డి గారు, మరి నరోత్తం రెడ్డి గారు, పెద్దలు మైపాల్ రెడ్డి గారు, మరి చాలామంది పెద్దలు వచ్చిండ్రు. వారితో పాటు ముందున్న పెద్దలందరూ, మరి పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ నా యొక్క నమస్కారం. ఏదేమున్నా కూడా పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు చేవెళ్ళ నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వేషన్ నా అధ్యక్షతన చేయడం జరిగింది. మరి దాని లోపల ఇప్పటికే చాలా మట్టుకు ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. మరి అట్లనే ఇప్పటిదాకా చెప్పిన పెద్దలందరూ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా
పోయిన 10 సంవత్సరాలు పరిపాలన చేసిన పెద్దలు ఈ రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసిన సందర్భంగా మరి ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో పెట్టకుండా ఇచ్చే కార్యక్రమాలు ఏవైతున్నాయో ఒకటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తూ ఒక దిక్కు సంక్షేమ కార్యక్రమాలు ఒక దిక్కు అభివృద్ధి కార్యక్రమాలు సమాంతరంగా తీసుకుపోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వారు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు వస్తున్న సందర్భం నా తరఫు నుంచి జిల్లా ప్రజలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరి బూత్ కమిటీలకు మండల కమిటీలకు జిల్లా కమిటీ మెంబర్స్కు సీనియర్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నేను చెప్పడం ఒకటే మరి ఏఐసిసి అధ్యక్షులు వస్తున్న సందర్భంగా తప్పకుండా మనం ఇక్కడి నుంచి 12 గంటలకు బయలుదేరి 2 గంటల ప్రాంతం 2-2.5 గంటల ప్రాంతం లోపల అక్కడ ఉంటే 4 గంటలకు మీటింగ్ స్టార్ట్ అయ్యి 5-5:30 6 గంటలకల్లా మీటింగ్ అయిపోతుంది. మరి అందరూ ఆ మీటింగ్కి వచ్చి మరి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ను దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ వచ్చిన ఏడాది లోపల కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఆర్థిక సంక్షేమంలో ఉన్న కారణంగా ఇచ్చిన హామీలను అన్నిటినీ చేయలేకపోయింది. కానీ తప్పకుండా ఇప్పుడు జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒకటి ఈ తులం బంగారం కానీ 2500 కానీ మరి 6 గ్యారంటీల్లో ఉన్న ఇంకా కొన్ని కార్యక్రమాలు కానీ తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ప్రతి ఇంటికి తీసుకుపోయి ఇచ్చే బాధ్యత మాది అని ఆ రోజు చెప్పినాము. అదేవిధంగా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ రేపు జరగబోయే మీటింగ్ను మాత్రము కాంగ్రెస్ శ్రేణులందరూ పాల్గొని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చాలామంది వచ్చారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.